రాష్ట్రంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ నానాటికి విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వివిధ సంఘాలతో కలిసి తరచుగా ఎక్స్పోలను ఏర్పాటు చేస్తోంది. అదే క్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అనుకూల వాతావరణం, ప్రోత్సాహకాలను వివరించేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన బిజినెస్ ఎక్స్పో 2025 విజయవంతమైంది. ఈ ఎక్స్పోలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు స్టాల్స్ ఆహార ప్రియులను, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రారంభించాలనుకునే వారిని ఎంతగానో ఆకర్షించాయి. ఈ ఎగ్జిబిషన్ ఆహార ప్రియులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభిరుచికి అద్దం పట్టింది. ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరిగింది. నాన్ వెజ్ కాకుండా వెజ్ ఆహార పదార్థాలపై దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి వారి కోసం నాన్ వెజ్ కు బదులుగా వచ్చిన వెజ్ చికెన్, వెజ్ మటన్లను ప్రదర్శనలో ఉంచారు. ఆర్గానిక్, సాంప్రదాయ పద్ధతులతో తయారు చేసిన ఈ వంటకాలు ఆహార ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ స్కీమ్ వంటి పథకాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పథకాలు ఎంఎస్ఎంఈలకు ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్కు మద్దతును అందిస్తాయని, సామర్థ్య విస్తరణ, ఆవిష్కరణ, అధికారీకరణను సులభతరం చేస్తాయని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జోనల్ మేనేజర్ మారుతి దూరదర్శన్కు తెలిపారు. ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా వాళ్ళకి కేవలం 10% కాంట్రిబ్యూషన్ తోటి వాళ్ళకి బ్యాంక్ ద్వారా రుణం ఇప్పిస్తాం. వాళ్ళ మిగతా 90% బ్యాంక్ నుంచి రుణం ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ సంస్థ, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వాళ్ళకి మళ్ళీ 35% సబ్సిడీ రూపంలో ప్రోత్సాహకం అందించడానికి సాధ్యపడుతుంది. ఈ బిజినెస్ ఎక్స్పోలో వివిధ రాష్ట్రాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. కొందరు లక్షలాది రూపాయల జీతం ఇచ్చే సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాలను సైతం వదులుకొని ఆహార శుద్ధి రంగంలో రాణిస్తున్నారు. ఈ రెసిపీస్ అన్ని మా మదర్వి, పూర్వం నుంచి మా ఫ్యామిలీ రెసిపీస్ అన్నమాట. లెస్ హ్యూమన్ టచ్ విత్ మోర్ హైజీన్తో చేస్తున్నాం అన్నమాట. మాకు గవర్నమెంట్ నుంచి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి, పిఎంఎఫ్ఎంఏ నుంచి మేము బెనిఫిషియరీస్ అనమాట. మాకు లోన్లో కానీ ఈవెన్ టెక్నాలజీ గట్రా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎలాంటి రసాయనాలు, అదనపు చక్కెరలు, నిల్వ చేసే రసాయనాలు లేకుండా ఇంట్లో తయారు చేసిన చాక్లెట్లను అమ్మాలనేది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన మహిళా మండలి సమైక్య ఆలోచన చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో చాక్లెట్ పరిశ్రమలను ప్రారంభించిన మహిళా సమాఖ్య సభ్యులు ఇప్పుడు దాదాపు 20 రకాలకు పైగా చాక్లెట్లను వినియోగదారులకు పరిచయం చేశారు. చింతలపూడి నుంచి ప్రస్తుతానికి తీసుకుంటున్నాం రా మెటీరియల్స్. వీటిని ఒక 5 days పడుతుందండి ఈ చాక్లెట్ రెడీ అవ్వడానికి. మా రా మెటీరియల్స్ అన్నీ మేమే తయారు చేసుకుంటాము. మా దగ్గర ప్రస్తుతానికి డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ ఉంది. నెక్స్ట్ వీటిలో చిన్న షేప్స్ కూడా తయారు చేస్తాం. దీనికి సంబంధించి ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే దీన్ని తయారు చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహార శుద్ధి పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంతో నేటి కాలంలో పెద్ద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు.